అందరికీ నమస్కారం. జనవరి 25న కోబ్రా గోల్డెన్ ప్లానెటరీ టైమ్ లైన్ అనే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. గ్రహానికి అత్యంత పాజిటివ్ టైమ్ లైన్ అయిన గోల్డెన్ ప్లానెటరీ టైమ్ లైన్లోకి మారే ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 26వ తేదీ భారత కాలమానం ప్రకారం ఉదయం 11:04 నెప్ట్యూన్ గ్రహం శాశ్వతంగా మీనరాశి నుంచి బయలుదేరి మేషరాశిలోకి ప్రవేశించింది. 2011-12 నుంచి నెప్ట్యూన్ మేషరాశిలోనే ఉంది. ఈ కాలంలో ఎక్కువగా అయోమయం, గతాన్ని శుద్ధి చేయటం, విక్టిమ్హుడ్గా ఫీల్ అవ్వటం వంటివి గుర్తించబడ్డాయి. నెప్ట్యూన్ మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు రాబోయే 13 సంవత్సరాల పాటు ప్రధాన దృష్టి వ్యక్తిగత అసెన్షన్ ప్రక్రియపై కేంద్రీకృతం అవుతోంది. నెప్ట్యూన్తో శని సుదీర్ఘమైన సంయోగం వలన లర్కర్కు ప్లానెటరీ టైమ్ లైన్ను తారుమారు చేయడానికి ఒక గొప్ప అవకాశం లభించింది. మొదటిగా 2025 జూలై మరియు ఆగస్టు నెలల్లో శని మరియు నెప్ట్యూన్లు దాదాపు ఖచ్చితమైన కంజంక్షన్ను ఏర్పరచుకున్నాయి. లర్కర్ ఈ ఎనర్జీలను సాటర్న్ డార్క్ స్టార్గేట్ ద్వారా ఉపయోగించి లైట్ వర్కర్ కమ్యూనిటీలో భారీ మొత్తంలో నిరాశను కలిగించారు. 2025 శరదృతువులో శని నెప్ట్యూన్ నుంచి కొన్ని డిగ్రీలు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ నిరాశ లాక్ చేయబడింది. నవంబర్ 27, 2025న శని ప్రత్యక్షంగా వెళ్లి నెప్ట్యూన్కు దగ్గరగా రావటం ప్రారంభించిన తరువాత ఆ నిరాశకు కారణాలను తొలగించే తీవ్రమైన ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కఠినమైన చలితో కూడిన క్రూరమైన శీతాకాలం. కానీ ఫిబ్రవరి 20న శని నెప్ట్యూన్ సంయోగం జరిగిన క్షణం నుంచి పరిస్థితి క్రమంగా పరిష్కరించబడటం ప్రారంభమవుతుంది. గ్రహ విముక్తి ప్రణాళిక పూర్తి వేగంతో ముందుకు సాగుతోంది. కానీ ఆ శని నెప్ట్యూన్ సంయోగం పూర్తయ్యే వరకు ఏ వివరాల గురించైనా సంపూర్ణ రేడియో నిశ్శబ్దం పాటించాలని లైట్ ఫోర్సెస్ అభ్యర్థించారు. లైట్ ఫోర్సెస్ ఎవరికైనా ఇన్నర్లో ధ్యానం చేయాలని గైడెన్స్ అనిపిస్తే వారు ఇప్పుడు చెప్పబోయే ధ్యానాన్ని చేయవలసిందిగా కోరుతున్నారు. ఈ ధ్యానం ఈ క్షణం నుంచే వారి జీవితాల్లో అలాగే ఈ గ్రహంపై గోల్డెన్ టైమ్ లైన్ స్థిరపరచడం ప్రారంభిస్తోంది. రిలాక్స్ చైతన్యపు స్థితికి రావడానికి మీ సొంత పద్ధతిని ఉపయోగించండి. మీకు ఏ పద్ధతి పనిచేస్తే ఆ పద్ధతిలో మీ యొక్క నేను అనే ఉనికితో, మీ ఆత్మతో, మీ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వండి. ధ్యాన సమయంలో మరియు ఆ తరువాత మీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరచడానికి దాని యొక్క ప్రాథమిక మూలం నుంచి వైలెట్ జ్వాలను ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటినన్నింటినీ రూపపరివర్తనం చెందమని చెప్పండి. ఈ క్షణం నుంచి మీ జీవితం మెరుగుపడటం, హీల్ అవ్వడం, ప్రేమ మరియు సమృద్ధి మీకు వస్తున్నట్టు విజువలైజ్ చేయండి. నెలలు గడిచే కొద్దీ మీ రోజులు మెరుగుపడటం, మీ కలలన్నీ నెరవేరే వరకు విజువలైజ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా విభేదాలు పరిష్కరించబడి భారీ అవేకనింగ్ ప్రారంభమవుతూ గ్రహ పరిస్థితి మెరుగుపడటం విజువలైజ్ చేయండి. గ్రహం విముక్తి పొంది కొత్త స్వర్ణయుగంలో ప్రవేశించే వరకు ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు విజువలైజ్ చేయండి. మార్చి 7న యురేనస్ ప్లూటో మిడ్ పాయింట్తో కలిసి నెప్ట్యూన్ యొక్క చాలా ముఖ్యమైన ఆస్ట్రాలాజికల్ కంజంక్షన్ ఉంటుంది. ఈ కంజంక్షన్ ఆగస్టు 2025 12:21 అసెన్షన్ పోర్టల్ సమయంలో జరిగింది. మళ్ళీ జూలై 9, 2026 తదుపరి 500 సంవత్సరాల్లో చివరిసారిగా జరుగుతోంది. మార్చి 7న జరిగే ఈ కాన్ఫిగరేషన్ ఈ గ్రహం కోసం గోల్డెన్ టైమ్ లైన్ యొక్క వేగవంతమైన అభివృద్ధి ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఇది జూలై 9 వరకు ఉంటుంది. ఇది వేగవంతమైన మార్పు మరియు వేగవంతమైన వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి కాలంగా ఉంటుంది. జూలై 9న మనం కొత్త దశలోకి ప్రవేశిస్తాము. దాని గురించి ఏమీ చెప్పలేము. మార్చి 7 ఒక అత్యంత కీలకమైన ట్రిగ్గర్ పాయింట్. ఇది గ్రహం యొక్క టైమ్ లైన్ను మళ్లీ దాని అత్యుత్తమ మార్గానికి రీసెట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సిడ్నీలో జరిగే కాన్ఫరెన్స్లో ఒకరోజు ఒక మ్యాసివ్ యాక్టివేషన్ జరగబోతుంది. ఇది టైమ్ లైన్ మార్పుకి ప్రధాన దృష్టి మరియు యాంకర్ పాయింట్గా ఉపయోగపడుతుంది. ఆ యాక్టివేషన్లో పాల్గొనడానికి, భౌతికంగా మాతో ఉండడానికి వీలైనంత ఎక్కువ మంది బలమైన మరియు అంకిత భావంతో కూడిన లైట్ వర్కర్స్ అవసరం. మీకు గైడెన్స్ అనిపిస్తే మాతో చేరవచ్చు. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.